1965 వార్లో పేటెంట్ ట్యాంక్స్ అని ఉండేవి పాకిస్తాన్ దగ్గర. ఆ ట్యాంక్స్ బేసిక్ గా యుఎస్ నుంచి తీసుకున్నారు. ఆ పేటెంట్ ట్యాంక్స్ ఆ టైంలో చాలా సుపీరియర్ అన్నమాట. అప్పుడు మనం అక్కడ ఇచ్చోగిల్ కెనాల్ అని ఒకటి ఉండేది. ఆ కెనాల్ ని మనం బ్రేక్ చేసి అక్కడ ఉన్న పొలాలు మొత్తంలో మనం నీళ్లు పోస్తే అక్కడ వచ్చిన ట్యాంక్స్ అన్ని ఇరుక్కుపోయాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చాలా మిస్టీరియస్ డెత్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వేరే కంట్రీకి వెళ్ళారు, అక్కడ ఆయన చనిపోయారు. ఆయనది పోస్ట్ మార్టమే అవ్వలేదు. ఎక్కడా కూడా ఆయన ఎలా చనిపోయారని ఒక ఎంక్వైరీ కూడా ఎవరు పెట్టలేదు. ఇండియాకి తీసుకొచ్చిన వెంటనే ఆయన బాడీని చూస్తే ఆయన దాని మీద బ్లూ మార్క్స్, నుదుటి మీద వైట్ మార్క్స్ ఇలాంటివి కనపడ్డాయి. ఈ వైట్ మార్క్స్ అనేవి ఎప్పుడు కనపడతాయి బేసిక్ గా అంటే ఏదైతే పాయిజనస్ సబ్స్టెన్స్ ఉందో ఆ టైంలో కనపడే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఐఐఎంలో చదువుకున్నప్పుడు మా ప్రొఫెసర్ ఒక మాట చెప్పారు, ఏ డెవలప్డ్ కంట్రీ అయినా కానీ ఇట్ వెంట్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు మ్యానుఫ్యాక్చరింగ్ టు సర్వీసెస్. ఇండియా ఇస్ ది ఓన్లీ కంట్రీ విచ్ జంప్ డైరెక్ట్లీ ఫ్రమ్ అగ్రికల్చర్ టు సర్వీసెస్. మనం మ్యానుఫ్యాక్చరింగ్ మధ్యలో వదిలేసాం. సో దానికి మేక్ ఇన్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్.